దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం ఎట్టకేలకు తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1:28 రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు. వీరిలో ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి విశ్వనాథరాథ్, శ్రీ జగన్నాథ ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద్ పాది, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడ్నాయక్, పలువురు ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు ఆలయానికి చెందిన 4 సేవకులు పర్జోషి మహాపాత్ర, భండార్ మేకప్, చదవకరణ్ మరియు ధులీకరణ్ లోనికి వెళ్లారు. రత్న భాండాగారంలోని చెక్కపెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా ఈసారి డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా 6 భారీ చెక్కపెట్టెలను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథుడికి శతాబ్దాలుగా భక్తులు, పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఎన్నో ఆభరణాలు రత్న భాండార్లో ఉన్నాయి. ఈ విరాళాలు ఆలయంలో ఉన్న తోబుట్టువుల దేవతలైన జగన్నాథ్, సుభద్ర, బలభద్రుడికి ఇవ్వబడతాయి. పూర్వం 3 ఏళ్ల లేదా 5 ఏళ్లకొకసారి ఈ గది తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా అందుకు 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటివి వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. రత్న భాండాగారం తెరిచి కమిటీ సభ్యులు లోపలికి వెళ్లినప్పుడు వారితో పాటు పాము పట్టే 2 బృందాలు కూడా వెళ్లాయి. పాములు నిధిని చుట్టుకొని ఉంటాయన్న అనుమానంతో వీరిని తీసుకెళ్లారు. రత్న భాండార్లో ఉన్న విలువైన వస్తువులకు సంబంధించిన డిజిటల్ క్యాటలాగ్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో వాటి బరువు, కూర్పుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టిన లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు.